హలో, ఈరోజు ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ నాయుడు, యూరాలజిస్ట్ అండ్ యూరో ఆంకాలజిస్ట్, అపోలో హాస్పిటల్, వైజాగ్. ప్రాస్టేట్ క్యాన్సర్ మీ అందరికీ తెలుసు, మగవాళ్ళలో తరచుగా వచ్చే క్యాన్సర్. యూజువల్గా వెస్టర్న్ కంట్రీస్లో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. లక్కీగా ఇండియన్స్లో ప్రాస్టేట్ క్యాన్సర్ కొద్దిగా తక్కువగా ఉంటుంది, బట్ ఇది కామన్గా వచ్చే క్యాన్సర్ మగవాళ్ళలో. నీరుడి సంచికి మన అంగానికి మధ్యలో చిన్న గ్రంథి ఉంటుంది. అది ఏజ్తో పాటు దాని సైజ్ పెరుగుతుంది. దాని నుంచి వచ్చే క్యాన్సర్‌నే ప్రాస్టేట్ క్యాన్సర్ అంటారు. గమ్మత్తు ఏంటంటే ప్రాస్టేట్ క్యాన్సర్ యొక్క లక్షణాలు యూజువల్‌గా ఏమీ కనబడవు. అందువల్ల చాలా మట్టుకు మనం ఎర్లీ స్టేజ్‌లో మిస్ అయిపోతా ఉంటాం. ఎక్కువగా యూరిన్ రావటం, యూరిన్ పోసుకోవడానికి కష్టంగా ఉండడం, యూరిన్ ఆగిపోవటం, యూరిన్‌లో బ్లడ్ రావటం, నైట్ టైమ్ యూరిన్ ఎక్కువ సార్లు రావటం, ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇది యూజువల్‌గా 55 దాటిన ప్రతి మగవారిలో కనిపించే క్యాన్సర్. ప్రాస్టేట్ క్యాన్సర్ యూజువల్‌గా ఒబీస్ పీపుల్‌లో, ఎక్కువగా ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళలో, వెస్టర్న్ డైట్ తినే వాళ్ళలో, ఎక్కువగా రెడ్ మీట్ తినే వాళ్ళలో, జెనెటిక్ డిసీజ్ అంటే మీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌లో మీ అన్నలో కానీ, మీ ఫాదర్‌లో గానీ, మీ తాతగారిలో గానీ, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌లో ఎవరిలో అయినా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లయితే మనకి ఆ రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. సో, అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే మీరు దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసినట్టయితే వాళ్ళు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా? లేదా? అనేది మీకు ఐడెంటిఫై చేస్తారనమాట.